ఆకతాయి వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఏలూరు జిల్లా నూజివీడు పరిధిలో చోటు చేసుకుంది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమ బిడ్డను ఓ వ్యక్తి నిత్యం వేధిస్తున్నాడని, దీంతో తీవ్ర వేదనకు గురైనట్టు బాలిక తల్లి చెప్పింది. పోలీసులే తమ బిడ్డకు రక్షణ కల్పించాలని బాలిక తల్లి వేడుకుంటోంది. పేరు శ్యామల అండి, సింగంపల్లి శ్యామల. మా మా కుమార్తె కాలేజీకి వెళ్తుండగా శ్యామ్ సంతోష్ అనే అతను, నువ్వు ప్రేమిస్తావా లేదా, లేకపోతే నేను చంపేస్తాను, నీకు యాసిడ్ పోసేస్తాను, నువ్వు నన్ను ఎందుకు ప్రేమించమని నీ అమ్మ నాన్న చంపుతానని మా పిల్ల మీద పోయిన శుక్రవారం కూడా కొట్టి ఫోన్ల ద్వారా బెదిరించడం వల్ల మా పిల్ల సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. ఇలా ఇతను ఉంటే నా అమ్మ నాన్న చంపేస్తాడు, నా అక్కను కూడా చంపుతానని ఒకసారి చూపించాడు కదండి. ఇలాంటి పరిస్థితుల్లో చచ్చిపోవాలని నా పిల్ల ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు హాస్పిటల్లో ఉందండి. సీపింగ్ ట్యాబ్లెట్ 2 రూపాయలు మింగి అసలు చావు బతుకుల్లో ఉందండి. ఆ కుర్రోడు కూడా ఇప్పుడు కనీసం జరిగిందని వాళ్ళ ఫ్యామిలీకి కూడా లేదు సార్, వాళ్ళకి డబ్బులు ఉందంట, ఏదైనా చేస్తారంట. ఆ కుర్రోడు కూడా ఆ మాట అన్నాడంటే అప్పుడు నేను కనీసం చంపేసి బెయిల్ మీద వచ్చేస్తాను, ఎవడు నన్ను ఏం చేయగలరు, నీ జీవితమే నాశనం చేస్తాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.